హలో అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల డీఆర్ బకాయిలు జమ పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు 2026 జనవరి 14వ తేదీన ఒక తీపి కబురును అందించింది. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఆర్ బకాయిలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ సంతోషం సమయంలోనే ఒక విషాదకరమైన మరియు సాంకేతికపరమైన సమస్య వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఈ నిధులు విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలోని కొంతమంది పెన్షనర్లు దురదృష్టవశాత్తు మరణించారు. ప్రభుత్వం నిధులనైతే విడుదల చేసింది కానీ సదరు పెన్షనర్లు మరణించిన కారణంగా వారి బ్యాంక్ ఖాతాలు అప్పటికే క్లోజ్ అయిపోయాయి. దీనివల్ల ఆ బకాయిలు ఆ ఖాతాల్లో జమ కాకుండా పేమెంట్ ఫెయిల్డ్ అయ్యాయి. మరణించిన పెన్షనర్ల వారసులు ఆ డబ్బులు పొందడానికి ప్రయత్నించినప్పుడు వారికి ట్రెజరీ కార్యాలయాల్లో సరైన సమాధానం లభించక తీవ్ర నిరాశ ఎదురైంది. బ్యాంక్ ఖాతా క్లోజ్ అయినందున ఆ నిధులను వారసుల ఖాతాలకు ఎలా బదిలీ చేయాలో తెలియక క్షేత్రస్థాయిలోని ట్రెజరీ అధికారులు కూడా అయోమయానికి గురయ్యారు. ఈ క్లిష్టతరమైన సమస్యను పరిష్కరించడానికి కాకినాడ, అనంతపురం మరియు నంద్యాల ప్రాంతాలకు చెందిన అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు మరియు జిల్లా ట్రెజరీ అధికారులు చొరవ తీసుకున్నారు. వారు మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ కార్యాలయానికి క్లారిఫికేషన్ కోరుతూ లేఖలు రాశారు. ఈ సమస్య కేవలం 1, 2 జిల్లాలకే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కుటుంబాలు ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయని వారు వివరించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం మే 11, 2026న ఒక ముఖ్యమైన మెమోను జారీ చేసింది. ఈ మెమో ద్వారా మరణించిన పెన్షనర్ల డీఆర్ బకాయిలను వారి వారసులకు ఎలా అందజేయాలనే దానిపైన స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పుడు మనం ఆ మెమోలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదటి అంశం ప్రకారం బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అవ్వడం వల్ల విఫలమైన చెల్లింపులు. సాధారణంగా ఎస్టీఓ లాగిన్లో కేవలం 90 రోజుల పాటు మాత్రమే కనిపిస్తాయి. ఈ 90 రోజులు గడువు ముగిసిన తరువాత ఆ వివరాలు అక్కడి నుండి మాయమైపోతాయి. దీనివల్ల అధికారులు ఆ బిల్లులను తిరిగి ప్రాసెస్ చేయడానికి వీలుండదు. అయితే ప్రభుత్వం ఇప్పుడిచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం 90 రోజులు దాటిన తర్వాత కూడా ఈ విఫలమైన చెల్లింపులు సమాచారం పూర్తిగా పోదు. అవి సిఎఫ్ఎంఎస్ సిస్టంలోని ల్యాప్స్డ్ ఫెయిల్డ్ టైల్‌లోకి చేరతాయి. ఆ వివరాలను సంబంధిత డీడీఓకి కేటాయించడం ద్వారా మళ్ళీ ప్రక్రియను మొదలుపెట్టవచ్చు. అంటే మీ వివరాలు 90 రోజులు దాటిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అధికారులు వాటిని తిరిగి వెలికితీయగలరు. రెండవ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మరణించిన పెన్షనర్ల డబ్బులు ఆటోమేటిక్‌గా వారి వారసుల ఖాతాల్లోకి ఎందుకు జమ కావు అన్నదానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన చిక్కులు రాకూడదనే ఉద్దేశంతో వారసులకు ఈ డబ్బును డైరెక్ట్‌గా పంపడం సాధ్యపడదు. ఒక పెన్షనర్ చనిపోయినప్పుడు ఆ డబ్బుపై హక్కు ఎవరికి ఉందనేది నిర్ధారించడానికి లైఫ్ టైమ్ అరియర్స్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వారసులు తగిన ఆధారాలు సమర్పించి తమ అర్హతను నిరూపించుకున్న తరువాతే ఆ నిధులు వారి ఖాతాల్లోకి బదిలీ చేయబడతాయి. అందుకే వారసులు స్వయంగా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. మూడవ అంశం ప్రకారం ఈ డీఆర్ బకాయిల బిల్లులు అసలు రూపొందించబడ్డాయా లేదా అనే సమాచారం తెలుసుకోవడానికి అధికారులు బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం డీడీఓ మరియు డీటీఓ స్థాయిలో అందుబాటులో ఉంది. దీని ద్వారా అధికారులు తమ పరిధిలోని పెన్షనర్ల పేమెంట్ స్టేటస్‌ను సులభంగా వీక్షించవచ్చు. కాకినాడ డీటీఓ గారు ఈ మెమో ఆధారంగా మే 12న ప్రత్యేక ఎండోర్స్‌మెంట్‌ను జారీ చేస్తూ జిల్లాలోని ట్రెజరీ అధికారులందరూ మరణించిన పెన్షనర్ల వారసుల విషయంలో అత్యంత ఖచ్చితత్వంతో వ్యవహరించాలని మరియు వారికి రావలసిన బకాయిలను సత్వరమే అందేలా చూడాలని ఆదేశించారు. కాబట్టి మరణించిన పెన్షనర్ల వారసులు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే
మీరు ఎక్కడా కంగారు పడకుండా మీ పరిధిలోని ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించాలి. పెన్షనర్ చనిపోయినప్పుడు వారి పెన్షన్‌ను ఏ విధంగా అయితే క్లోజ్ చేసి ఫ్యామిలీ పెన్షన్‌గా మారుస్తారో, లేదా లైఫ్ టైమ్ అరియర్స్ ఎలా సెటిల్ చేస్తారో, అదే పద్ధతిలో ఈ ఆగిపోయిన డీఆర్ బకాయిలను కూడా సెటిల్ చేయమని అధికారులను కోరాలి. దీనికోసం మీరు ఒక దరఖాస్తు సమర్పిస్తూ, చనిపోయిన పెన్షనర్ యొక్క పీపీఓ కాపీ, డెత్ సర్టిఫికేట్ మరియు వారసుల బ్యాంక్ వివరాలను అందజేయాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది కాబట్టి అవి ఎక్కడికి పోవు. అధికారులు ఈ మెమోను అనుసరించి ఆ నిధులను మీ ఖాతాలకు బదిలీ చేస్తారు. జనవరి 14, 2026న విడుదలైన డీఆర్ బకాయిలు ఖాతాలు క్లోజ్ అవ్వడం వల్ల ఆగిపోయి ఉంటే అవి వారసులకు అందుతాయి. విఫలమైన పేమెంట్ వివరాలు 90 రోజుల తర్వాత ల్యాప్స్డ్ ఫెయిల్ టైల్‌లో కనిపిస్తాయి. బకాయిలు బదిలీ కోసం లైఫ్ టైమ్ అరియర్స్ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. వారసులు తప్పనిసరిగా ఎస్టీఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. డీటీఏ మే 11న విడుదల చేసిన మెమో నంబర్ దీనికి ప్రామాణికం. కాకినాడ డీటీఓ గారు జారీ చేసిన ఎండార్స్‌మెంట్ ప్రకారం అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి. వారసులు తమ ఆధార్, పీపీఓ కాపీ, డెత్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ పాస్‌బుక్ సిద్ధం చేసుకోవాలి. ఈ సమాచారం యొక్క సారాంశం ఏమిటంటే, 2026 జనవరిలో డీఆర్ బకాయిలు విడుదలైన సమయంలో పెన్షనర్లు మరణించి ఉండడం వల్ల వారి క్లోజ్డ్ బ్యాంక్ ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వం మే 11న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ఆ నిధులను వారసులకు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. ఆటోమేటిక్‌గా డబ్బులు పడవు. కాబట్టి వారసులు తగిన పత్రాలతో ట్రెజరీ అధికారులను కలవాలి. అధికారులు ఆ నిధులను లైఫ్ టైమ్ అరియర్స్ కింద పరిగణించి వారసుల ఖాతాలకు జమ చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే విషయం. ఈ వీడియో గనుక మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.